కాపు రామచంద్ర రెడ్డి గారు. అధ్యక్ష, సందర్భం కాకపోయినా ఒక విషయం ఇక్కడ చెప్పాలి అధ్యక్ష. మేము మా మిత్రులందరూ కలిసి అమృత్సర్ వెళ్ళాము అధ్యక్ష. ఒకసారి అక్కడ జలియన్ వాలా బాగ్ అని ఒకటి ఉంది అధ్యక్ష. ఒక గైడ్ పిలుచుకొని పోయి ఆ జలియన్ వాలా బాగ్ ఉదంతం ఏంటో ఒకసారి చెప్పారు అధ్యక్ష. ఒక బ్రిటిష్ జనరల్ రెజినాల్డ్ డయర్ అని చెప్పి 1919 ఏప్రిల్ 13న ఒక బ్రిటిష్ అధికారి వేల మంది భారతీయుల పైన ఫైర్ చేసి అందరినీ కూడా అక్కడ అంతమందించి ఒక చారిత్రాత్మక తప్పిదం చేశాడు అధ్యక్ష. అక్కడ చూసిన తర్వాత ఆ చరిత్ర తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్న మా వాళ్ళు అందరికీ ఒకటి గుర్తొచ్చింది అధ్యక్ష. బషీరాబాగ్లో చంద్రబాబు నాయుడు అనే పెద్ద మనిషి రైతులు విద్యుత్ ఛార్జీలు తగ్గించండి అని చెప్పి రైతులు తమ గోడు వెళ్ళిపోసుకునేదానికి ఉద్యమిస్తూ ఉంటే అధ్యక్ష, బషీరాబాగ్లో రైతుల్ని పిట్టల్ని కాల్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఆ డయ్యర్ ఉదంతం గుర్తుకొచ్చినప్పుడల్లా కూడాను ఈ 28 ఆగస్టు 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే రైతులు వెన్నెముకలు ఇరుక్కొట్టి కాల్చిన ఉదంతం ఈ చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు అధ్యక్ష. అలాంటి చంద్రబాబు నాయుడు అతను ఉన్నంత వరకు కూడా అధ్యక్ష రైతుల రక్తం పీల్చాడు అధ్యక్ష. ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష సభలో, రెయిన్ గన్లని పెట్టి లక్షల ఎకరాల పంట కాపాడనని చెప్పి 100 కోట్లు దోచుకున్న పందికొక్కులు అధ్యక్ష వాళ్ళు. దాన్ని మా ప్రాంతంలో ఇప్పటికీ రెయిన్ గన్లు అంటేనే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు అధ్యక్ష. రైతుల పేరు చెప్పి రైతుల రక్తం పీల్చిన జలగలు తెలుగుదేశం పందికొక్కులు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒక్కసారి రైతు గురించి ఆలోచన చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎవరు మర్చిపోలేరు అధ్యక్ష. ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఫైరింగ్ చేశారో ఆ విషయం గుర్తుపెట్టుకున్న రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ వాళ్ళు ఎగతాళి చేసిన ఆ వైర్ల పైన బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చెప్పినప్పటికీ కూడా అధ్యక్ష ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష రైతులకి రుణమాఫీ జరిగినప్పుడు అధ్యక్ష కొంతమంది బాధపడ్డారు. రుణం కట్టలేని వాళ్ళకి రుణమాఫీ చేశారు, సక్రమంగా కట్టిన వాళ్ళకి ఏం చేస్తారు అని చెప్పి బాధపడుతుంటే అధ్యక్ష ఎంత గొప్ప మనసు అధ్యక్ష. సక్రమంగా అప్పులు బ్యాంకుకు చెల్లించిన వాళ్ళందరికీ కూడా అధ్యక్ష వాళ్ళకు కూడా ప్రోత్సాహకంగా 5,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అక్కడ తెలుస్తుంది అధ్యక్ష తేడా. ఒక విషయం చెప్పాలంటే అధ్యక్ష 4 సంవత్సరాలు రైతు భరోసా ఇస్తామని చెప్పి దాన్ని 5 సంవత్సరాలకు పెంచి 12,500 ఇస్తామని చెప్పి 13,500 పెంచి 67,500 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తారంటే ఎవరిస్తారు అధ్యక్ష ఈ కాలంలో? అది కేవలం మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. మామూలుగా పల్లెల్లో చెప్తుంటారు అధ్యక్ష, అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు అధ్యక్ష. అడగనిదే అమ్మైనా పెడుతుందో లేదో తెలియదు కానీ అడగకుండానే పెట్టేవాడు అన్న అధ్యక్ష. అది మన జగన్ అన్న అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుంటున్నారు అధ్యక్ష. కాబట్టి ఎన్ని అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేశారని అడిగితే అధ్యక్ష ఆ రోజు మేము చెప్పేటోళ్ళు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ కూడా పేపరు పెన్ను ఇచ్చి రాయమంటే అధ్యక్ష మాతో అయ్యేది కాదు అధ్యక్ష. ఆయనతో పాటు ఎమ్మెల్యేగా మేము పనిచేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ ఒక్కసారి పేపర్ మీద రాయమంటే ఎవరు చేత కాదు అధ్యక్ష. ఈ రోజు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి పథకాలు పెట్టారో రాయమంటే అధ్యక్ష పెన్ను పేపర్ ఇచ్చి నాకు రాయమన్నా 10 నిమిషాలు టైం ఇస్తే రాయలేను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 4 లక్షల ఉద్యోగాలు, ఆటో వాళ్ళకి రైతు భరోసా, చేనేత కార్మికులకి, మత్స్యకారులకి అమ్మఒడి, అదేవిధంగా అధ్యక్ష డయాలసిస్ రోగులకి, జూనియర్ లాయర్స్ కి, అగ్రిగోల్డ్, మున్సిపల్ కార్మికులకి, ఆశా వర్కర్లకి అందరు అధ్యక్ష చెప్తూ పోతే అధ్యక్ష పేపర్ పెన్ను ఇచ్చేది అధ్యక్ష. బయట కూడా ఒక హై స్కూల్ జూనియర్ కాలేజీల్లో కాంపిటీషన్లు పెట్టినా కూడా అన్ని మొత్తం రాయలేరు అధ్యక్ష. అన్ని పథకాలు ఆయన మనసులో ఎట్లా వచ్చినాయో నాకంతా ఆశ్చర్యం అవుతుంది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఏం పెట్టారు అధ్యక్ష, ఏ టైంలో ఏది విత్తనం వేయాలి. చాలా సందర్భంలో చూసాం అధ్యక్ష, ఒకరు శనగేస్తే ఊరందరూ శనగేస్తారు, ఒకరు వేరుశెనగేస్తే ఊరందరూ వేరుశెనగేస్తారు, ఒకరు పొగాకేస్తే ఊరందరూ పొగాకు, మిర్చి మిర్చి. అలాంటి టైంలో రైతులకి ఏ పంట వేస్తే రేట్ వస్తుంది, ఏ పంట పెట్టుకోవాలని చెప్పి సలహాలు ఇచ్చి కావాల్సిన విత్తనాలు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్, అదేవిధంగా ఇంప్లిమెంట్స్ ప్రతి ఒక్కటి ఇచ్చి
ఒక తల్లి బిడ్డని కాపాడుకున్నట్టుగా కూడా రైతు పంటని విత్తనం వేసిన రోజు నుంచి కూడా పంట చేతికి అందే వరకు కూడా బిడ్డలాగా కాపాడడానికి తోడుండి సహకరించడానికి ఈ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ తర్వాత పంట వచ్చిన తర్వాత కూడా ఎదిగిన బిడ్డకి పెళ్లి చేయాలని చెప్పి ఎట్లా చూస్తామో ఆ వచ్చిన పంటకి మంచి రేటు రావాలని కూడా చూసి బయట ఉంటే మీరు అమ్ముకోండి, మంచి రేటు ఉంటే లేకపోతే మేము కొంటాము అని చెప్పి ఈ విధంగా మళ్ళీ ధరల స్థిరీకరణ నిధి కూడా పెట్టి చేయడం అంటే అధ్యక్ష, ఒక రైతుకి ఈ భారతదేశంలో అధ్యక్ష ఎన్ని రాష్ట్రాలు ఉండొచ్చు, ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉండొచ్చు, ఒక రైతు విషయంలో ఇంత ఆలోచించేటువంటి ఘనత కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష. దీన్ని గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నవరత్నాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు అధ్యక్ష. నవరత్నాలు 9, నవగ్రహాలు 9 అధ్యక్ష. కానీ దశమ గ్రహం అని చెప్పేసి ఉంటుంది అధ్యక్ష. అదే నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. వాళ్ళ పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు దశమ గ్రహంగా చంద్రబాబు నాయుడిని చెప్పారు అధ్యక్ష. ఆయన ఉన్నంత వరకు కూడా రైతులకు తిప్పేపెట్టారు అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు కూడా జరగాలి అధ్యక్ష. ఎందుకంటే రైతులకు ఎకరా పొలం ఉంటే సరైన పంటలు పండకపోవచ్చు, ఎకరా పొలంలో గడ్డి వేసుకుంటే పశువులు పెట్టుకుంటే వాటికి కూడా మంచి లాభం వస్తుంది అధ్యక్ష. మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ పాలు పిండే రైతులకి, పాడి రైతులకి లీటర్ కింద ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అధ్యక్ష. దాన్ని కూడా ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్తే, అన్న కర్ణాటకలో లీటర్ కింద అని చెప్పి డబ్బు ఇస్తా ఉన్నారు రైతులకి, పాలు పోసే వాళ్ళకి అని చెప్తే మనం కూడా ఇద్దామని చెప్పి మాట ఇచ్చి పాడి రైతులు కూడా ఆదుకోవడానికి ఆయనకు ముందు వచ్చారంటే ఆయనకి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు రైతులు ఏ కారణంతో చనిపోయినా కూడా 7 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడానికి సిద్ధమయ్యారు అధ్యక్ష. అధ్యక్ష, మా నియోజకవర్గంలో అధ్యక్ష ఒక మనిషి చనిపోయాడు అధ్యక్ష, ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు. దాన్ని భార్యతో కొట్లాడి చనిపోయాడని చెప్పి రాసి రైతు ఆత్మ కింద డబ్బు కూడా రాకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. తెలుగుదేశం విజయంలో ఎవరు చనిపోయినా కూడా రైతు ఆత్మ అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి దాన్ని భారత గొడవడని, కుటుంబ కలహాలని, ఇతరత్ర కారణాలని చెప్పి రైతులకు పరిహారం కూడా రాకుండా చేసిన ఘనత వాళ్ళది అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మాట పెట్టారు అధ్యక్ష, ఏ కారణంతో చనిపోయినా కూడా రైతుకు పరిహారం ఇస్తుందంటే ఇది క్లారిటీ అధ్యక్ష. ఒక కుటుంబానికి ఒక భరోసా, ఏదైనా అనుకోరాని దురదృష్టం జరిగితే వాళ్ళ కుటుంబాన్ని జగనన్న ఆదుకుంటాడనేటువంటి ఒక భరోసా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పశువులున్నా, గొర్రెలున్నా, మేకలున్నా ఒక్కొక్కసారి రోగాలు వచ్చి మొత్తం చనిపోతాయి అధ్యక్ష. అలాంటి టైంలో వాటికి కూడా ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకునేటువంటి పథకం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం చాలా గర్వకారణం అధ్యక్ష. కాబట్టి రైతులకి పెట్టుబడి సంబంధించి, పంటకు సంబంధించి అన్ని ఇస్తూ వాళ్ళకి సమాచార కేంద్రం, విజ్ఞాన కేంద్రాన్ని కూడా పెట్టి వాళ్ళని అడుగడుగునా కూడా వాళ్ళని ప్రోత్సహించి సలహాలు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకొని పోవడానికి ఏదైతే రైతు భరోసా కేంద్రాలు పెట్టారో అధ్యక్ష, నిజంగా రైతు భరోసా కేంద్రాలు కావధ్యక్ష, అవి రైతుల పాలిట వరాలు అధ్యక్ష అవి. కాబట్టి అడుక్కోకుండానే ఏ దేవుడు ఎంత తపస్సు చేసినా వరాలు ఇస్తారో లేదో కానీ అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి ఒక రైతు కుటుంబంలో వచ్చేటువంటి మాకు ఈరోజు ధైర్యం వస్తుంది అధ్యక్ష. వెనకటి కాలంలో వర్షాలు లేక మొన్న చెప్పారు అధ్యక్ష, డొక్కల కరువు, ఆ కరువు, ఈ కరువు అని. అనంతపురం జిల్లాలో అలాంటి కరువుల్లో మేము పుట్టి పెరిగాము అధ్యక్ష. ఆ రోజు ఇలాంటి వాళ్ళు లేక మేము ఊర్లు పెట్టి వలసలు పోయి బతికాము అధ్యక్ష మేము ఆ రోజు. ఈ రోజు నాకు అనిపిస్తా ఉంది, ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ముఖ్యమంత్రి ఉండుంటే మేము ఊర్లు పెట్టి దేశాలంతగా పట్టుగా వలసపోయేటం కాదు అధ్యక్ష. కాబట్టి ఏది ఏమైనా కూడా అధ్యక్ష, నిజంగా రైతులు భారతదేశంలోనే అత్యంత సంతోషంగా ఉండే రైతులు ఎక్కడైనా ఉంటారు అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు అధ్యక్ష. కాబట్టి ఎప్పుడు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అధ్యక్ష, ఈ రైతులు అనేవాళ్ళు మొత్తం రైతన్నలందరూ కూడా జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల గురించి ఇంత ఆలోచన వస్తున్నందుకు, అడుగడునా వాళ్ళని ఆదుకుంటున్నందుకు యావత్ రైతాంగం తరఫున నిజంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా ప్రాంతంలో వలసలు ఎక్కువైపోయినాయి అధ్యక్ష, రకరకాల కష్టాలు పడుతున్నారు అధ్యక్ష. మొన్న పోయి బీటీపీ గురించి మేము అడిగినప్పుడు అధ్యక్ష, అది ఎంత ఖర్చు అవుతుందో అనే కూడా భయం అన్న కూడా మాకు ఆయన బీటీపీకి నీళ్ళు ఇవ్వడానికి
అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులు నింపడానికి ఆయన ఒప్పుకున్నప్పుడు మాకు నిజంగా ఉద్వేగంతో మేము ఎంతో ఆశ్చర్యపోయాం అధ్యక్ష. అడిగిన తక్షణమే ఒప్పుకున్నారంటే ఆయన ఎంత పెద్ద మనసు మాకు అర్థమైంది అధ్యక్ష. నిజంగా జీవితం ఉండే వరకు కూడా రైతులు ఆయన గుర్తుపెట్టుకుంటారు అధ్యక్ష. మేము కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి రైతు భరోసా కేంద్రాలు రైతన్నులకు వరాలు అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష.